ఆ పికప్ చేసే సమయంలో ఏమైనా గట్టిగా ఇష్యూ అయినప్పుడు ఫైరింగ్ కూడా డెఫినెట్లీ అండి. ఫైరింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఆర్మీలో వెరీ క్లియర్ అండి. ఆర్మీ షూట్ టు కిల్ అనమాట. మేము ఎయిర్లో ఫైర్ చేయం. ఆర్మీ ఎప్పుడు ఎయిర్లో ఫైర్ చేయదు. మమ్మల్ని పిలిచినప్పుడల్లా మేము క్లియర్గా ఐడెంటిఫై చేస్తాం టెర్రరిస్ట్ ఎవరని. ఆయన మీద ఏం చేస్తాం, ఆయన్ని కిల్ చేస్తాం. ఆయన కానీ ఆయనకు ముందు మెగాఫోన్లో చెప్తాం అనమాట, సరెండర్ కాషన్ ఇస్తాం. ఆయన 3-4 టైమ్స్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఇట్ డజంట్ లిసన్ లోపలికి పోతాం. లోపలికి పోయినప్పుడు ఆయన కనపడితే ఫినిష్. పోలీస్ లాగా గాలిలో కాల్చాలి, కాళ్ళు కాల్చాలి, అది మాకు అలౌడ్ కాదండి. మాకు అలౌడ్, మాకు ఓన్లీ షూట్ టు కిల్ అనమాట. డైరెక్ట్ కిల్. అంటే అక్కడ ఆగస్ట్ 15 వచ్చినప్పుడు ఇటువంటిప్పుడు లేదా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి స్వీట్స్ ఇవ్వడం? లేదండి, అట్లాంటిది జరగలేదు. స్వీట్స్ మేము ఇవ్వలేదు ఎప్పుడు. ఫ్రూట్స్ ఇచ్చుకుంటుంటారు కదండి, అంటే సివిలియన్ లెవెల్లో చేస్తారు. అది చేస్తారండి అట్ ది బార్డర్స్లో, అంటే యాక్టివ్ బార్డర్స్లో చేస్తారు. ఫ్లాగ్ మీటింగ్ జరుగుతాయి. ఇక్కడ వాగాలో కూడా చేస్తుంటారు. చేస్తారు. ఆర్మీ వాళ్ళు చేయరండి. మోస్ట్లీ ఇట్ ఇస్ బిఎస్ఎఫ్ లెవెల్ ఉంటుంది. మీరు చేయరు. అంటే యునైటెడ్ నేషన్స్లో పోతే అక్కడ ఉంటుంది ఫ్రెండ్లీ అనమాట. నార్మల్ యుఎన్లో ఉంటే అక్కడ ఫ్రెండ్లీ నెట్వర్క్ ఉంటుంది పాకిస్తాన్ ఉంటుంది. సార్ పంజాబ్ తర్వాత అండి? పంజాబ్ తర్వాత నేను రజౌరి పోయానండి. రజౌరి అంటే మళ్ళీ కాశ్మీర్ అది. సో అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ హిల్స్ ఉంటాయి అండ్ అక్కడ చాలా కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి కదండి. అక్కడ స్నో ఉండదు. అంటే లదాఖ్ సియాచిన్లో అయితే స్నో ఉంటుంది, కానీ ఇక్కడ జస్ట్ చలి ఉంటుంది. హిల్స్ ఉంటాయి, చాలా హై హిల్స్ ఉంటాయి. అదే టెరెన్ డిఫరెంట్ యాక్సెల్ కనిపిస్తుంటుంది, 90 degrees ఉంటుంటుంది. అండ్ అక్కడ మోస్ట్లీ టెర్రరిజం ఇన్సర్జెన్సీ ఉంటుంది. సో బార్డర్స్ నుంచి ఇన్సర్జెన్స్ని టెర్రరిస్ట్ని పుష్ చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే మనకి అక్కడ బార్డర్ ఎక్కడ కనిపిస్తుంది అండి పాకిస్తాన్? అంటే ఫిజికల్ బార్డర్ ఉండదు అక్కడ ఉండదు. ఒక హిల్స్ ఉంటాయి. హిల్స్లో మనకు తెలుసు అనమాట, ఈ లొకేషన్ లైక్ విలేజర్స్కి మన ల్యాండ్ ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలుసు కదా. సో అట్ట లొకేషన్ మాకు తెలుసు అనమాట ఎక్కడ ఉందని. సో ఆ లొకేషన్లో మాకు పోస్ట్ ఉంటాయి. సో రజౌరిలో ఎట్టుంటుందంటే అక్కడి నుంచి పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ పుష్ చేస్తారు లోపలికి. పుష్ చేస్తే అక్కడ మాకు బార్డర్ కనిపించదు. బార్డర్ ఇస్ పోరస్. అంటే సెట్గా ఇక్కడ హెడ్జ్ ఉంది, అక్కడ వాళ్ళు ఇక్కడ మేము అటు ఉండదు, పోరస్గా ఉంటుంది. సో బార్డర్లో పోస్ట్ ఉంటాయి, మా పోస్ట్ ఉంటాయి, వాళ్ళ పోస్ట్ ఉంటాయి. కొంత డిస్టెన్స్లో ఉంటాయి, ఎందుకంటే దగ్గర ఉంటే కాల్ చేసుకుంటారు. కొంత డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు రీసెంట్లీ ఒక 15-20 years క్రితం నుంచి ఒక ఫెన్స్ చేస్తుంది అనమాట బార్డర్లో. పెద్ద హెవీ ఫెన్స్ ఉంది. అది డిమార్కెట్ చేస్తుంది. బార్డర్ని డిమార్కెట్ చేయడం, మా ఏరియా డిమార్కెట్ చేస్తుంది. అంటే ఫెన్స్ ఇస్ ఇన్ అవర్ ఏరియా, అంటే బార్డర్ మీద లేదు ఫెన్స్.